రాజకీయం అంటేనే పాముల పటం లెక్క. దాంట్లో అధికారం అనేది ఎవలకు శాశ్వతం కాదు. ప్రతి 5 ఏళ్లకోసారి ఒకలు ఎక్కుడు ఒకలు దిగుడు ఏదో ఒకటి నడుస్తూనే ఉంటది. అయితే ఎవరు అధికారంలో ఉన్నా సరే పబ్లిక్ కోసం పని చేయాల్సిందే. రాష్ట్రాన్ని ఓ రేవు పంటి నడిపియాల్సిందే. అది కూడా పబ్లిక్ ఇచ్చే పైసలతోనే. మరిగా గాయంత దానికి మేమంటే మేమని లీడర్లు కొట్టుకునుడు ఎందుకో ఏమో అనుకుంటుంటారు జనాలు. ఇక చూడుండ్రి ఏం నడిచిందో. ఢిల్లీకేంచి గల్లీకేంచి పెద్ద సార్లంతా పోయిరి, అంత కలిసి రిబ్బెన్ కత్తిరిచ్చిరి. అట్లిట్లా ఉత్తరాంధ్ర పబ్లిక్ ఏండ్ల శాంతిగా అంటున్న కళను కారంగా చేసిరి. ఎర్ర బస్సు కూడా పోని జాగకు ఎయిర్ బస్సు తీసుకొచ్చినవని సర్కారోళ్ళు మస్తు ఘనంగా చెప్పుకుండ్రి. శనివారం నాడు విజయనగరం జిల్లా భోగాపురం కాడ కట్టిన విమానాల స్టేషన్ను జోరుదారులా చాలు చేసిండ్రు. అయితే అంత మంచిగానే ఉన్నది కానీ అది చిన్న పనైనా పెద్ద పనైనా మేం చేసినామంటే మేం చేసినాం అన్నట్టే పంచాయతీ పెట్టుకుంటున్నాయి పార్టీలు. ఇట్లనే సైకిల్ పార్టీ వాళ్ళకు పంక పార్టీ వాళ్ళకు నడమ పొట్టు అయితే అందులో ఆడాయి. ఇక చూడరి తోలతో పంక పార్టీ వాళ్ళ ముచ్చట ఎట్లున్నదో. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అంటున్నాడు. ఎస్, ఇవి రెండే మీరు చేశారు. మధ్యలో మిగిలిన పని అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కొబ్బరికాయ కొట్టడానికి గుమ్మడికాయ కట్టడానికి ముఖ్యమంత్రి అవసరం లేదు. ఎవరైనా కట్టేస్తారు. దారిని పోయినోడు ఎవరైనా కట్టేస్తాడు. కొట్టమంటే కొబ్బరికాయ కొట్టమంటే ఎవరైనా కొడతాడు, గుమ్మడికాయ కట్టమంటే ఎవరైనా కట్టేస్తాడు. కానీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే అనేటువంటిది ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి. కాదన్నట్టు వాళ్ళకి పూసిన కాడ గువ్వ గుడ్డు పెట్టినట్టు చేసిళ్ళు. పానంతా మేం చేస్తే రిబ్బెన్ వాళ్ళు కత్తిరిచ్చిర్లు అని పంక పార్టీ లీడర్లంతా మైకుల ముంగట్టుకు వచ్చి అరుచుకుంటారు. ఇంకో దిక్కు అక్కన్న మాదన్న ఆందలం ఎక్కితే సాటికి సాయన్న చెరువు కట్టి ఎక్కిండాట. అట్టనే ఉన్నది పంక పార్టీ వాళ్ళు ఎవరం అని కోపానికి వస్తుండ్రు సైకిల్ పార్టీ వాళ్ళు. ఎలక్షన్లలో గెలిచి పార్టీ లీడర్ను సెంటర్లో విమానాల మంత్రిని చేసి అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి పనులన్నీ రూబడిగా చేయించింది మేము. మరి అది మా ఘనత కాకపోతే ఎవరిది అని అంటారు. అసలు పంక పార్టీ వాళ్ళు చేయబట్టే భోగాపురం విమానాల స్టేషన్ కట్టుడు ఆలస్యమైంది. లేకపోతే ఇంకా ముందుగానే రిబ్బెన్ కత్తిరించేటోళ్ళం అని కూడా సురుకులు పెడుతుండ్రు. ఐడియా కూటమి ప్రభుత్వాన్ని టెండర్లు కండిషన్స్ 80% ల్యాండ్ ఎక్విజిషన్ మాది. మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత కంప్లీట్ గా కన్స్ట్రక్షన్ చేసింది మేము, రామ్మోహన్ గారు గాని ముఖ్యమంత్రి గారు గాని. ఇందులో ఆయన క్రెడిట్ ఎక్కడొచ్చింది? ఆయన 300 ఎకరాలు ఆయన అడ్డం పెట్టి వాళ్ళ నాయకులకు డబ్బులు ఇప్పించి అక్కడ రైతులకి అన్యాయం చేసి నాకు క్రెడిట్ కావాలంటారు. ఇది కాదా వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు? ఇట్లా మేమంటే మేమే అనుకుంటుండ్రు లీడర్లు. అయితే పాత సర్కారు వాళ్ళు మధ్యలో ఆపిన పనులను కొత్త సర్కారు వాళ్ళు పూరముట్ట చేస్తుంటారు. అది పబ్లిక్ పనికొచ్చే పని కాబట్టి వాళ్ళైనా వీళ్ళైనా చేయాల్సిందే. మీదికేంచి అవన్నీ పబ్లిక్ పైసలేనాయే. మరి ఇక గాయంత దానికి లొల్లులు పెట్టుకున్నాడు ఏంటికో ఏమో అనుకుంటారు జనాలు. సర్కారు వాళ్ళు ఏ పని చేసినా పబ్లిక్ పైసలతోనే చేస్తుంటారు కాబట్టి లీడర్లు లొల్లులని పక్కకు పెట్టి ఆ క్రెడిట్ మొత్తం పబ్లిక్కే ఇవ్వాలి అంటుండ్రు ఇంతమంది.